యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. చాలు. దేవునికి స్తోత్రం. అందరూ నోరు తెరవండి, చెప్పండి. ఓ మంచి మాటని మనం చూస్తూ ఉన్నాము. ఏమిటి ఆ మాటయా అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వకీయుల యొద్దకు వచ్చారు అని చెప్పాలి. స్వకీయులు అంటే ఎవరు? కరెక్టే, సొంత వారు. ఇంకా సొంత వారు, మీరు చెప్పింది కరెక్టే. ఇంకా సొంత వారు, అయిన వారు, ఇంట్లో వారు, ఆయన వారు, బంధువులు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన స్వకీయుల దగ్గరకు ఆయన వచ్చారు. ఇప్పుడు స్వకీయులు అంటే ఎవరయ్యా అంటే, ఆయనకు జన్మనిచ్చినటువంటి వారు కారు. జాగ్రత్తగా వినాలి. స్వకీయులు అంటే ఆయనకి జన్మనిచ్చిన వారేమో అని చెప్పని అనుకుంటా ఉంటారు. ఆయనకి జన్మనిచ్చిన వారు కారు. ఒకవేళ ఆయనే స్వకీయులు వారైతే, ఏమండి, ఇలాగనే యేసు ప్రభు ఒకసారి ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నారు. మరియమ్మ గారు వచ్చారు, వాళ్ళంత దూరాన్ని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎవరో ఉండి అంటారు, మీ అమ్మగారు వచ్చారు, మరియమ్మ తల్లి గారు వచ్చారు, అది అక్కడ ఉన్నారు అయ్యా అని చెప్పని అంటున్నారు. ఆయన అంటాడు, ఎవరు నా తల్లి? ఎవరు నా తల్లి? ఎవరు? ఏమండి, ఆయన జన్మించినటువంటి వారు కారు, ఆయన స్వకీయులు. జాగ్రత్తగా వినాలి. స్వకీయులు అంటే ఎవరయ్యా అంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు, ఆయన కోరుకున్నటువంటి వారు. ఇంకా చెప్పాలి అంటే, ఆయన మాటలు వినేవారు, ఆయన ప్రత్యేకపరిచిన వారు స్వకీయులు. అనగా దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినేటువంటి మీరు, మనము దేవునికి స్వకీయులము, ఆయన వారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చదవండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనము. యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉండునట్లు మిమ్మును తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి, ఇనుప కొలిమిలో నుండి మిమ్ములను రప్పించారు. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని బట్టి ఆయన అంటున్నారు, ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఆ ఐగుప్తులో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి వెలుపలికి రప్పించారు. దేనికయ్యా అంటే, ఆయనకు మీరు స్వకీయ జనముగా మీరు బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీరు ఎవరయ్యా అంటే దేవునికి స్వకీయ జనము, ఆయన సొంత వారు. మనం తెలియక ఏమనుకుంటామయ్యా అంటే, నాకు ఎవరు లేరండి, మా ఇల్లు ఒక పేరేనండి, మేము అనాథలమండి, ఏమండి మా వాళ్ళు లేరండి, ఇల్లు లేరండి, బంధువులు లేరండి, బలగం లేరండి అని అనుకుంటా ఉంటారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీకు ఎవరున్నా లేకపోయినా, నీ ఇంటి పేరు ఒక్కటైనా, లేకపోతే నీకు బంధు జరగం లేకపోయినా, ఏమండి నువ్వు ఒంటరి వాడవు కావు, నీవు దేవుని స్వకీయ జనము. నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, మనం ఎవరమే? తెరవండి. దేవుని స్వకీయ జనము. ఏ రీతిగా మనము దేవుని స్వకీయ జనము అయ్యామో, ఏ రీతిగా ఉంటే ఆయనకి స్వకీయ జనముగా పిలువబడతామో, ఆయన స్వకీయ జనమునకు ఆయన ఏమి చేయుచున్నారో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను
నేను నీతో పంచుకుంటాను. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అవుతారు. చూసారండి, ఆయన అంటున్నారు మీరు స్వకీయ జనము. ఇంకొక మంచి మాట అంటున్నారు, మీరు స్వకీయ సంపాద్యము, నేను సంపాదించుకున్నటువంటి వారు. ప్రభు అంటున్నారు నేను సంపాదించుకున్నవారు మీరు, మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఆయన సంపాదించుకున్నారు. ఏ రీతిగానయ్యా అంటే ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని ధారపోసి, ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తాన్ని చిందించి. ఏమండి, తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట రాయబడింది, చదవండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదవమ్మా. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము, ఏమండి అర్థం కాల, తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే, అది ఏమండి తనకు స్వకీయ సంపాద్యముగా, తనకు సొత్తైన వారుగా ఉండడానికి దేవుడు ప్రజలను పవిత్రపరుచుకొని ఆయన సొత్తుగా, ఆయన సంపాద్యముగా మనము బ్రతకడానికి ఇప్పుడు ఆయన ఏం చేశారంట? ఏమండి తన్ను తానే అర్పించుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏమండి యేసుక్రీస్తుని గురించి చాలా మందికి ఒక చులకన భావం ఉంటా ఉండిద్ది. మారుగా అనుకోమాకండి, నా వైపు చూడండి. భక్తి చేస్తానే ఉంటారు, ప్రార్థనకి వస్తానే ఉంటారు, కానీ యేసు ప్రభువుని గురించి ఒక చులకన భావము. నేనేమంటానయ్యా అంటే, నువ్వు ఒక భర్త అయితే నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, లేదా నీ తల్లిదండ్రులు కానీ, నువ్వు ఒక భార్య అయితే నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నీ కోసం ప్రాణము పెడతారేమో అడగండి. ఆ మాట అర్థమవుతుందా? పెడతారా? మీ ఆయన ప్రాణం పెడతాడా? మీ ఆవిడ ప్రాణం పెట్టిద్దా? నీ పిల్లలు నీ కోసం ప్రాణం పెడతారా? నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెడతారా? ఏమండి, యేసు ప్రభు తనను తాను మన గురించి అప్పగించుకున్నాడు. ఆయన మనలను సంపాదించుకున్నాడు. మనము ఎవరమయ్యా అంటే దేవునికి ఒక స్వకీయ జనము, ఒక స్వకీయ సంపాద్యము. మనము దేవుని వారము. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు మీరు? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అదే కొరింథీ పత్రికలోనే మరొక చోట ఏమంటారయ్యా అంటే, మీరు క్రీస్తు వారు. చదవండి ఆ మాట. ఏమండి ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మీరు క్రీస్తు వారు. రోమపత్రికలు కూడా మొదటి అధ్యాయం 17వ వచనంలో ఇదే మాట రాయబడింది. చదవండి, మొదటి అధ్యాయం 7వ వచనం రోమపత్రికలో.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. దేవుడు తన సొంత కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులను విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. మనం ఎవరు అంట? చెప్పండి. మనం ఎవరు అంట? దేవుని స్వకీయులము. మనము క్రీస్తు వారము. ఏమండి? మనము యేసు క్రీస్తు వారము, మనము స్వకీయులము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు మనం? దేవుని స్వకీయులము. ఏమండి? ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి స్వకీయులుగా, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను, ఇంటివారుగా. ఏమండి? దేవుని ఇంటివారుగా, ఆయన వారుగా మార్చబడతారయ్యా అంటే ఆ మాట మీరు చదవండి. ఇందాక చదివారు మీరు నిర్గమకాండంలోనే 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మనము ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన నిబంధనను మనము అనుసరించి నడిచినట్లయితే, అది దేవుని మాటలను మనము వినాలి. రెండవది, ఆయన నిబంధనల ప్రకారము మనము నడుచుకోవాలి. గత రాత్రి కాదు, శుక్రవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో ఒక మంచి సందేశాన్ని దేవుడు ఇచ్చారు. దేని గురించి? దేవుని సముఖము. దేవుని సముఖంలో ఏమి ఉన్నాయి, ఆయన సముఖంలో నుంచి ఏమి పొందుకుంటాము అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలండి. దేవుని సముఖంలో ఏమి ఉన్నాయి, ఆయన సముఖంలో నుంచి మనం ఏమి పొందుకుంటాము అని చెప్పాడని శుక్రవారం రోజున ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఆ సందేశాన్ని కనుక మీరు విన్నట్లయితే మీకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏమి ఉన్నాయి దేవుని సముఖంలో? ఏమున్నాయి? ఆయన మన మనవులను అంగీకరిస్తారు. ఇంకేం చేస్తారు? ఏమండి? ఆయన మన మనవులను అంగీకరిస్తారు. ఇంకేం చేస్తారు? ఆయన మన అవసరతలను తీర్చుచున్నారు. కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు మాట్లాడుతూ ప్రభు చివరిలో ఒక గుంపు ఉందంట. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, అయ్యా మేము నీ మందిరానికి వచ్చాము, నువ్వు మా బజారులకు నువ్వు వచ్చావు, మా దగ్గరకు వచ్చినోడివే, మేము మీరు ఇద్దరం కలుసుకున్నోడివే, కలిసి భోజనాలు కూడా మనం చేసామయ్యా అని చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారయ్యా అంటే, మీరెవరో నాకు తెలియదురా బాబు, మా ఊరు వచ్చావు, మా వాడొచ్చావు, మా ప్రాంతం వచ్చావు, మాతో పాటు కలిసి భోజనం చేసామని మీరు అంటున్నారు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని ఆయన అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, మేము తెలియదా నాయనా, మేము నీకు తెలియదా అని వాళ్ళు అడుగుతున్నారు. తెలియదు, మీరు మంచోళ్ళు అయితే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా నేను, మీరు అక్రమం చేసేవాళ్ళు, పైకి బాగానే కనబడుతున్నారు కానీ మీరు అక్రమాలు ఉన్నాయి. పెదవులతో నన్ను ప్రభువా 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 అని చెప్పాలని పిలిస్తే ఉపయోగం ఏముంది? నేను చెప్పిన మాటలేంటో మీరు గుర్తుపెట్టుకోకుండా, వాటి ప్రకారం జీవించడానికి మీ హృదయాలు అప్పచెప్పుకోకుండా మీరు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? మీరు ఉపవాసాలు ఉంటే ఉపయోగం ఏముంది? మీరు కన్నీరు కలిస్తే ఉపయోగం ఏముంది? ఉపదేశం గాలికి కొట్టుకొని పోయేటట్టుగా కొట్టుకొని పోనిస్తుంటే ఉపయోగం లే అని ఆయన అంటున్నారు. ఏమండి అని ఆయన అంటున్నారు. కనుక దేవుని మాటలను మనము వినాలి. ఆయన నిబంధన ఏమిటో, ఆయన కట్టడలు ఏమిటో, ఆయన ఆజ్ఞలు ఏమిటో, ఆయన శాసనాలు ఏమిటో, ఆయన విధులు ఏమిటో మనం ఎరిగి ఉండాలి.
వాటిని విని వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనము దేవునికి స్వకీయ జనముగా పిలువబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నాలుగైదు ఆయన స్వకీయ జనులుగా మనం మార్చబడితే వాళ్ళకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో ఒక 4-5 అనుభవాలను నేను మీతో పంచుకుంటాను. నెంబర్ 1, చదవండి ఆ మాటలు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము చదవమ్మా. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన సేవించేటువంటి కుమారుని కనికరించున్నట్లుగా. మళ్ళా చదవమ్మా మాటలు. నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా. అది మొదటి అనుభవం ఏమిటయా అంటే దేవుడు తన స్వకీయులను ఏం చేస్తున్నారయ్యా అంటే కనికరిస్తున్నారు, కనికర పడుతున్నారు, కనికరాన్ని కనబరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? చెప్పండి. ఏం చేస్తున్నారు? కనికరిస్తున్నారు. ఏమండి? కనికర పడుతున్నారు, కనికరమును కనబరుస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలా మంది అనే మాటలు ఏంటయ్యా అంటే, అయ్యా మా మీద ఎవ్వరూ కూడా కనికర పడటం లేదు, కనికరాన్ని చూపించటం లేదు, కఠినులుగా నడుచుకుంటున్నారు. నాకు రోగం వచ్చింది, నా మీద కనికర పట్టడం లేదు, కఠినులుగా నడుచుకుంటున్నారు, నన్ను అసహించుకుంటున్నారు. ఏమంటే కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటి? నీకు ఇష్టమైతే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి. యేసు ప్రభు వాని మీద కనికర పడ్డారు. ఏమండి? పక్షవాయువు కలిగినటువంటి వారు వచ్చారు, వారి మీద కనికర పడి. వ్యాధులు బాధలతో ఉన్నటువంటి వారు వచ్చారు, వారి మీద కనికరపడి. దయ్యముల చేత పీడించబడేటువంటి వారు వచ్చారు, వారి మీద కనికరపడి. ఏమండి? ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు వచ్చారు, యేసు ప్రభు వారి మీద కనికరపడి వారికి విడుదలనిచ్చారు. ఓ మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఏమండి 2వ అధ్యాయము 9-10 వచనాలు మీరు చదవండి. అయితే మనము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని స్వకీయులుగా మనం మార్చబడ్డాము. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమయ్యాము. ఎవరు? ఏమండి? దేవుడు మనల్నట, ఏమండి, ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించారు. ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన స్వకీయులుగా మనలను మార్చుకున్నారు, మనల్ని కనికరించారు, రాజులైన యాజక సమూహంగా చేశారు, పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన జనాంగముగా తీర్చారు. ఏమండి? ఒకప్పుడు ప్రజలుగా మనం ఇప్పుడు లేము. ఒకప్పుడు ఎక్కడున్నామో, ఏం చేసామో, ఎలా బ్రతికామో, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనము దేవుని ప్రజలు అని పిలువబడుతున్నాము. ఇదే చిన్న పదం కాదు. దేవుని ప్రజలు అని పిలువబడటము ఏమండి చిన్న పదం కాదు. నా మాట మీకు అర్థమవుతుందా?
ఈ భారతదేశంలో ఏదో ఒక మాట ఉంది, వసుదైక కుటుంబము అని చెప్పానని. అంటే అర్థం ఏంటి? వసుదైక కుటుంబము అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటయ్యా అంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు, రంగు ఎత్తు ఇదేయి భేదాలు లేవు. ఏమండి? నీది ఆ కులం నాది ఈ కులం అనే భేదాలు లేవు. నీది ఆ మతం నాది ఈ మతం అనే భేదాలు లేవు. నువ్వు నల్లగొన్నావు నేను తెల్లగొన్నాను ఈ భేదాలు లేవు. నువ్వు పొట్టోడివి నేను గెట్టోడిని ఈ భేదాలు లేవు. నీది హిందీ నీది తమిళ నాది తెలుగు ఈ భేదాలు లేవు. వసుదైక కుటుంబం అంటే అందరూ 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 భారతదేశంలో ఉన్నటువంటి ఏమండి సకలమైనటువంటి ప్రజలందరూ కూడా ఒక్కటే అని చెప్పనని దానిని వసుదైక కుటుంబము అని చెప్పని అంటున్నారు. మరి అది ఏమాత్రం భారతదేశంలో నెరవేర్చబడుతున్నది? ఏమండి? కులాలతో కొట్లాడుకుంటున్నారు. మాది పెద్ద కులం, మాది పెద్ద కులం, మాది గొప్ప కులం, మాది అగ్ర కులం అని చెప్పానని. మరి వీళ్ళని కోస్తే ఏమన్నా ఏమండి వీళ్ళ రక్తం ఏమన్నా తెల్లగా వచ్చిందేమో మరి. అర్థమవుతుందా? కొట్టుకుంటున్నారు. మా మతం గొప్పదో, మా మతం గొప్పదో, మా మతం గొప్పదో, మా మతం గొప్పదో, మాది అనాథ మతమో, మాది పురాతన మతమో అని చెప్పారు. కొట్టుకుంటున్నారు. ఈ మధ్య మరొక మాట ఏదో అంటున్నారు, దేశమంతా కూడా ఒకే భాష ఉండాలి అని చెప్పానని. ఒకే భాష ఉండాలట, ఇక వేరొక భాష ఉండకూడదట. ఇది వసుదైక కుటుంబమా? ఏమండి? ఇది వసుదైక కుటుంబమా? అలాగని కాదు. ఒకవేళ వసుదైక కుటుంబము మనము చూడాలి అంటే అది ఎక్కడ కనబడిద్దయా అంటే దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఆయన ఎదుటికి వెళ్ళిపోయినప్పుడు భేదాలు లేవు, కులాల భేదాలు లేవు, మతాల భేదాలు లేవు, ప్రాంతాల భేదాలు లేవు, వర్గాల భేదాలు లేవు, భాషా భేదం కూడా లేదు. నతానియేలు పరలోకం పోయి తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడతా, హిందీ వాళ్ళు హిందీ మాట్లాడుతూ ఉంటారా? మహిరాజు ఆలోచన చెయ్యి. ఏమండి? ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడతా అక్కడ యేసు ప్రభు దగ్గర, హిందీ వాళ్ళు హిందీలో మాట్లాడతా, తమిళ వాళ్ళు తమిళ్లో మాట్లాడతా. ఈ భేదాలు ఉంటాయా? ఈ తారతమ్యాలు ఉంటాయి అక్కడ? ఒక్కటే ఒక్కటే దైవిక భాష ఒక్కటే. ఆ దేవుని పిల్లరా, ఆయన మనల్ని ఏం చేశారయ్యా అంటే ఆయన స్వకీయ సంపాద్యముగా మనల్ని మార్చి ఆయన మనలను ఏం చేశారు? కనికరించారు. ఒకప్పుడు మనం ఆయన ప్రజలుగా లేము, ఇప్పుడు మనము ఆయన ప్రజలుగా మార్చబడ్డాము. ఒకప్పుడు మనము కనికరింపబడలేదు, ఇప్పుడు మనము కనికరాన్ని పొందుకున్నాం. నెంబర్ 1, ఆయన స్వకీయులను ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే కనికరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఆ మాటలో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షణ సంరక్షణ సంరక్షణ. రెండవ అనుభవం ఏంటయ్యా అంటే మనము దేవుని స్వకీయులము, అనగా దేవుని ఇంటి వారము. ఏమండి? దేవుని ఇంటి వారుగా ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే సంరక్షిస్తున్నారు. సంరక్షణ అంటే కాపాడటం. ఇంకా ఇంకా నా వైపు చూడండి. అంటే రీసెంట్గా మన సహోదరుడు శ్రీకాంత్కి తన మిస్సెస్ కూడా డెలివరీ అయింది. ఒక చక్కని పాప పుట్టింది. ఒక చక్కని పాప పుట్టింది. ఫోన్ చేసి సంతోషంగా పంచుకుంటూ అంటాడు, ఇక నాకు స్టార్ట్ అయిపోయినాయండి డైపర్లు మార్చడం,
డైపర్లు తేవటం ఏంటి, ఇక నాకు స్టార్ట్ అయిపోయిందండి అని చెప్పని అంటున్నాడు. మన ఇంటి వాళ్ళు మాట్లాడు, ఎక్కడున్నావయ్యా అంటే లకారంలో ఉన్నానండి అన్నారు. నిన్న మాట్లాడా, ఎక్కడున్నావయ్యా అంటే నల్గొండలో ఉన్నానండి అని అంటున్నాడు. ఎందుకు తన మీద పెరుగుతున్నటువంటి ఆ బాధ్యతలను బట్టి ఏమండి, ఇప్పుడు తన భార్య తన పిల్లలు వారికి ఏం కావాలో అవి సమకూర్చాలి. ఆహారం కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఏమండి లేదా మరి ఏం కావాలన్నా అవి సమకూర్చాలి. కాబట్టి తను ప్రయాసపడాలి, కష్టపడాలి, పని చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సంరక్షణ అంటే ఏమండి, నీ ఇంటి వారికి ఏమి కావాలో వాటన్నిటినీ కూడా చూచుకోవడం. వాళ్ళకి తిండి కావాలా, వారికి బట్టలు కావాలా, లేదా మరి ఏమైనా వారికి అవసరతలు ఉన్నాయా, వాటన్నిటిని కూడా చూడడము, వాటి గురించి పట్టించుకోవడము, అది సంరక్షణ. మీరున్నారు, మీరు ఒక మంచి తల్లి, మీరు ఒక మంచి తండ్రి, ఏమండి మీ పిల్లల కొరకు మీరు సంరక్షించేటువంటి తండ్రిగా తల్లిగా మీరు కనబడుతున్నారు. అట్ ద సేమ్ టైం మనము దేవుని స్వకీయులము కనుక, మనము దేవుని ఇంటి వారము కనుక ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు అంటే మనలను ఆయన సంరక్షిస్తున్నారు. గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్పండి. మీలో ఎంతమంది దేవుడు పోషిస్తేనే మేము తింటున్నామండి అన్నవాళ్ళు ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. నా మాట అర్థమైందా? దేవుడు పోషిస్తేనే మేము తింటున్నామండి, దేవుడు ఇస్తేనే మేము బ్రతకగలుగుతున్నామండి. నా శక్తి ఎక్కడది, నా బలం ఎక్కడది, నాకంటే గొప్ప గొప్ప శక్తి కలిగిన వాళ్ళు అల్లాడిపోతున్నారు. అక్కడ మూలం కూర్చొని ఉన్నారు, మూలం చతికిలు పడిపోయారు. వాళ్ళ బలం వాళ్ళతోనే కప్పి పెట్టబడుతుంది. నేనేమాత్రపు వాడను, నేనేమాత్రపు దానను. దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు అవసరతలను తీర్చుచున్నారు. నా కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నారు. కష్టపడడానికి కావలసినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆయన ఇస్తున్నారు. నా దేవుని పిల్లరా, ఆయన స్వకీయులను ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే సంరక్షిస్తున్నారు. అందుకే ఆయన అన్నారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. చెప్పండి హల్లెలూయా. అంటే మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా నేనే పోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 2 అనుభవాలు నేను మీతో పంచుకున్నాను. 3వది ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు, గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. ఆయన తన సొంత గొర్రెలు, తన స్వకీయులను పేరు పెట్టి పిలిచి వారిని వెలుపలకి నడిపిస్తాడు. ఆయన తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు ఏమంటే స్వరము ఎరుగును కనుక. 3వ అనుభవం ఏమిటయ్యా అంటే ఆయన స్వకీయులను ఆయన ఎరిగి వారిని వెలుపలికి నడిపిస్తారు. వెలుపలికి నడిపిస్తారు. ఎక్కడికి? వెలుపలికి. చీకటిలో నుంచి వెలుపలికి, వెలుగులోనికి, శాపములో నుంచి ఆశీర్వాదపు ఎవడు వెలుపలికి, దుఃఖములో నుంచి సంతోషభరితమైనటువంటి వెలుపలికి ఆయన నడిపిస్తూ ఏమండి ఆయన నడిపించేటప్పుడు ఆయన ఎలా నడుస్తారయ్యా అంటే గొర్రెలన్నిటికీ కూడా ముందు నడుస్తారట. గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెలు కాపరిని కొంతమందిని మీరు చూసారా? ఎక్కడ నడుస్తారు? ముందు పోతా ఉంటాడు, గొర్రెలన్నీ వెనకొస్తా ఉంటాయి. ముందు పోతా ఉంటాడు, గొర్రెలన్నీ వెనకొస్తా ఉంటాయి. దేనికి? చెప్పేది క్లియర్గా చెప్పు. కాపరి ముందు పోవాలి. ఏమండి? కాపాడువాడు. గొర్రెలు ఎవరో కాదు మనమే. గొర్రెలు ఎవరో కాదు మనమే. ఆయన మనల్ని
వెలుపలికి నడిపించి ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే మనకు ముందు నడుస్తున్నారు. ఆ కాపురి ముందు నడిచేటప్పుడు ఆ త్రోవలో ఏమండి ముళ్ళు కానీ రాళ్ళు కానీ ఏవి అడ్డొచ్చినా సరే వాటన్నిటిని తొలగించుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు. తన గొర్రెలకు ఏ కీడు ఏ ప్రమాదము సంభవించకూడదు అని చెప్పానని కాపురి ఏం చేస్తాడయ్యా అంటే ఏమంటే ఆ మార్గాన్ని సరళపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. నా దేవుని జనాంగమా, దేవుడు మనలను ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఎక్కడికి నడిపిస్తున్నారయ్యా అంటే శాంతికరమైనటువంటి జలముల దగ్గరికి, జీవ జలపు బుగ్గల దగ్గరకు ఆయన నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? జీవ జలముల బుగ్గల దగ్గరకు. మూడు అనుభవాలు నేను మీతో పంచుకున్నాను. మరొకటి మీరు చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ఏమండి 32వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవమా. తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రైజ్ ది లార్డ్. 4వ అనుభవం ఏమిటా అంటే ఆయన స్వకీయులకు ఆయన సమస్తాన్ని అప్పగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి? తన సొంత కుమారునినే, ఏకైక కుమారునినే అప్పగించడానికి వెనుక తీయనటువంటి ఆయన ఎవరి కొరకు? మన కొరకు, స్వకీయుల కొరకు. ఏమండి? కొడుకునే ఇచ్చేశాడు, కుమారునే పంపించేశాడు. మరి అటువంటిది సమస్తమును అనుగ్రహించడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ అనుభవం ఏమిటంటే ఆయన స్వకీయులకు ఆయన సమస్తమును ఇచ్చుచున్నారు. చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నారు? ఆయన స్వకీయులకు ఆయన సమస్తమును ఇచ్చుచున్నారు. ఏమండి? ఇది మనం చేయాల్సింది ఏందయ్యా అంటే వాటన్నిటినీ కూడా పొందు కావాలి. వాటి కాలాల్లో పొందు కావాలి, రిసీవ్ చేసుకోవాలి, అడగాలి, పొందు కావాలి. గత ఆన్లైన్ ప్రార్థనలో కొంతమంది చేరారు. చక్కగా వారికి కావలసినవో దేవుని సన్నిధిలో ఏమండి అడిగారు. ప్రభు వారిని ఏం చేశారు? వాటిని విని అంగీకరించారు. మీరేదో ఏమండి ఒక సినిమా కథలు విన్నట్టుగానో, ఒక సీరియల్ స్టోరీలు విన్నట్టుగానో, లేకపోతే ఒక బుర్ర కథలో ఏమండి విన్నట్టుగానో దేవుని మాటలను విని వాటిని విడిచిపెడితే ప్రయోజనం అనేటువంటిది కలగదు. వాటిని జాగ్రత్తగా విని వాటిని జాగ్రత్తగా ఏమండి పట్టుకున్నట్లయితే నా దేవుని పిల్లరా మనకేం కలిగితాయా అంటే ఆ మాటల వలననే మనము జీవిస్తాము, ఆ మాటల వలననే మనము బ్రతుకుతాము, ఆ మాటల వలననే మనకు మేలు కలుగుచున్నది. చివరిగా ఒక్క మాట 5వ అనుభవం చదవండి ఆ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలు. 5వ అనుభవం ఏమిటయా అంటే ఆయన స్వకీయులకు ఏముందయ్యా అంటే విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏమున్నది? చెప్పండి. ఏమున్నది? విశ్రాంతి.
చాలా మంది నా వైపు చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలను, కష్టాలను, శ్రమలను, లేకపోతే ఏమండి ఎదురయ్యేటువంటి వాటిని తట్టుకోలేక ఏమవుతారయ్యా అంటే, ఏమండి నేను చచ్చిపోతే బాగుండండి, నాకు అక్కడైనా రెస్ట్ దొరికిద్దేమోనండి అని అనుకుంటారు. అమ్మ సహోదరులు, సహోదరులు, నేను చనిపోతేనన్నా బాగుండండి, నాకు రెస్ట్ అన్న దొరికిద్ది. అబ్బా విసిగి వేసారిపోతున్నాను ఈ కష్టం పడలేక, ఈ శ్రమ చెయ్యలేక, ఈ బాధలు పడలేక. విశ్రాంతి ఎవరికి దొరికిందయ్యా అంటే, ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ధనవంతుడు చనిపోయాడు, ఏమండి మంచి సలువురాతి బంగ్లాలో నివసించేవాడు, పట్టు పరుపుల మీద పండుకున్నవాడు, ఖరీదైన వస్త్రాలు ధరించిన వాడు, టేబుల్ భోజనం చేసిన వాడు, ఏమండి ఇన్ని లగ్జరీస్ గా బ్రతికినటువంటి వాడు చనిపోయాడు. విశ్రాంతి తీసుకుంటాడేమో అని అనుకున్నారు, కానీ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎవరికి పడితే వాళ్ళకి విశ్రాంతి కాదు. విశ్రాంతి ఎవరికయ్యా అంటే, దేవుని దగ్గరకు వచ్చి, దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్ముకొని, దేవుని రక్తం చేత కడగబడి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతూ, ఏమండి దేవుడు పిలిచినప్పుడు తన యాత్ర ముగించిన వారు. ఈ మాట అర్థం కావాలా? దేవుడు పిలిచినప్పుడు తమ యాత్ర ముగించిన వారు. వాళ్ళు మహిమలో చేర్చబడతారు కాబట్టి వారికి ఏముందయా అంటే విశ్రాంతి. ప్రకటన గ్రంథంలో రాయబడింది, బలిపీఠము క్రింద ఏమండి కొన్ని ఆత్మలు ఉన్నాయి, వధించబడినటువంటి ఆత్మలు. అవన్నీ కూడా దేవునికి చెబుతున్నాయి, నాథా సత్యస్వరూపి, ఎందాక భూలోకానికి తీర్పు తీర్చకుండా మీరు ఉంటారు అని చెప్పనని. అప్పుడు ఆయన ఏమంటున్నారు? చదవండి, ఆ మాటలు చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. తర్వాత తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇక కొంచెము కాలము మీరు ఏం చేయండి? రెస్ట్ తీసుకోండి. విశ్రాంతిగా ఉన్నారు కదా, ఏమండి చూసారా దేవుడు ఏమంటున్నాడు? ఇక కొంచెము కాలమే. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, ప్రాణాలను సైతం లెక్క చేయని వారు సుమా. ఏమండి దేవుని కొరకు తమ జీవితాలను అర్పించుకున్నటువంటి వారు, ప్రాణార్పణముగా పోయబడిన వారు. వాళ్ళకి ఏం కలుగుతుంది? విశ్రాంతి. విశ్రాంతి. పౌలు అంటారు, అయ్యో నెహెమ్యా, పౌలు గారు అంటారు, భార్యలు ఉన్నారు కదా మీకు, కాస్త లేనట్టుగా బ్రతకండి. భార్యలు ఉన్నారు కదా, లేనట్టుగానే బ్రతకండి. అంటే ఊరేగమని కాదు అర్థం, అంటే ఊరి మీద పడి ఊరేగండి అని కాదు అర్థం. భార్యలు కలిగిన వారు లేనట్టుగా అంటే ఏమండి, పెళ్లి అయిన వాడు భార్యని ఎలాగను సంతోష పెట్టగలనని ఎదురు చూస్తాడంట. పెళ్లి కాని వాడు ఎవరిని సంతోష పెట్టడానికి ఎదురు చూస్తాడు? అతనిలో పెళ్లి కాని వాడు ఎవరిని సంతోష పెట్టాలని ఎదురు చూస్తాడు? దేవునిని సంతోషపరచాలని ఎదురు చూస్తాడు. ఇప్పుడు నాకు పెళ్ళైనా కానీ కాస్త కానట్టే వ్యవహరించాను అనుకో, అంటే అర్థం ఏంటి? నేను ఎక్కువగా కొద్దిగా దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాను అనుకో, ఇప్పుడు ఎవరిని సంతోషపరుస్తాను? ఎవరిని సంతోషపరుస్తాను? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైం టు టైం మనం ఉండలేం కదా, ఈ టయానికి రావాలంటే రాలేం కదా.
ఏమండి ఇక్కడికి వెళ్తాం ఒక పని మీద, అక్కడి నుంచి మరొకరు పిలిస్తే అక్కడికి వెళ్తాము, అక్కడి నుంచి మరొకరు పిలిస్తే అక్కడికి వెళ్తాము. 9 గంటలకు వస్తానంటే మనం 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, అసలు ఆ రోజున రాకే పోవచ్చు, మరుసటి రోజు రావచ్చు. మనము దేవుని స్వకీయ జనము, మన కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, మీరు దేవుని స్వకీయ జనముగా మీరు బ్రతకండి. నా దేవుడు మహాకనికరాలను మీ మీద కనబరుచునుగాక. మీరు దేవుని స్వకీయ జనముగా మీరు బ్రతకండి. నా ప్రభువు మిమ్మల్ని సదాకాలము సంరక్షించునుగాక. మీరు దేవుని స్వకీయ జనముగా మీరు బ్రతకండి. నా దేవుని ప్రియులారా, దేవుడు మీకు విశ్రాంతిని, నిత్య విశ్రాంతిని అనుగ్రహించునుగాక. మీరు దేవుని స్వకీయ జనముగా బ్రతకండి, సమస్తమును కూడా ఆయన మీకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీరు దేవుని స్వకీయులు, మీరు దేవుని స్వకీయ జనము. మీరు ఆయన స్వకీయ జనము అయినట్లయితే ఇదిగో ఈ శ్రేయస్కరమైనటువంటి అనుభవాలను ప్రభు మీకు ఇస్తున్నారు. ఒక్కొక్కటిగా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఒక్కొక్కటిగా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయ్యా, నిన్ను నీవు నా కొరకు అర్పించుకొని నన్ను స్వకీయ జనముగా నీవు చేసినందుకు నీకు స్తోత్రాలు నాయనా. ఒక్కొక్కటిగా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ నోరులు తెరవండి. ఒక్కొక్కటిగా ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటిగా ఎత్తిపట్టి ప్రార్థన